అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైనటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రీసెంట్గానే జగన్మోహన్ రెడ్డి గారి తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏమిటి అంటే, ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారి పనుల వల్ల ఈయన అసలు సంతృప్తే చెందట్లేదు. ఎందుకు అంటే, అసలు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తాను అనడం అస్సలు ఆయన ఇష్టపడట్లేదు. ఎందుకు అంటే, రాజకీయ నాయకుడు అనేవాడు ప్రతిపక్ష హోదా ఇస్తేనే కాదు, మరి ప్రజలు గెలిపించుకున్నటువంటి ఆ ఎమ్మెల్యే పదవికైనా సరే న్యాయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాలని ఈయన కోరుకుంటున్నారు. ఓకే, ఇక్కడ దాకా బాగానే ఉంది. కాకపోతే ఈయన ఇంకొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేస్తారు. ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాలు చేత కావడం లేదు, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన సరిపోవట్లేదు అంటున్నారు. ఓకే, ఇక్కడ దాకా కూడా మనం ఒప్పుకుందాం. ఎందుకంటే నిజంగానే ఆయనకి రాజకీయాలు చేత కావట్లేదు. అందుకనే నెలకు ఒకసారి ఇక్కడికి వస్తున్నారు. మిగిలిన రోజులన్నీ కూడా యలహంక ప్యాలెస్లో బెంగళూరులో ఉంటున్నారు. ఏదో వచ్చి తడప మీటింగ్లు పెడుతున్నారు, మాట్లాడేసి వెళ్ళిపోతున్నారు. సో ఆ మాత్రం దానికి అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఎందుకు, అక్కడి నుంచే మొన్న చేసినట్లు డైరెక్ట్గా వీడియో కాన్ఫరెన్స్ చేయొచ్చు కదా అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా చాలా విమర్శలు అయితే చేస్తున్నారు. సో ఆ పాయింట్స్తో కాకుండా ఇప్పుడు ఏమంటున్నారంటే, ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు సరిపోరు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష నేతగా ఉంటే ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి చెందుద్ది అని మాట్లాడుతున్నారు. అసలు ఈ పాయింట్ ఆయనకి ఎలా తట్టింది, ఎందుకు తట్టింది, ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు అనేది చాలామందికి అర్థం కావట్లేదు. అన్నదమ్ముళ్ళ కలిసి ఉంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ, జనసేన, బీజేపీ. సో ఈ మూడు పార్టీలు కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి బాటలో పెట్టడానికి చాలా కష్టపడుతున్నారు. ఇటువంటి తరుణంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రతిపక్ష నేతగా ఉంటే బాగుంటుంది అంటే దాని అర్థం ఏంటి, మీ ఉద్దేశం ఏంటి? అసలు కూటమిని విడదీయాలనే కదా. సో పైగా అయినదా పెద్ద లాయర్ కాబట్టి లాయర్ తెలివితేటలు ఉపయోగించేయమంటున్నారు. కూటమి ఐక్యత పాడు చేయాలని కాదు నేను చెప్పేది, ఏపీ బాగుపడాలంటే ఈ విధంగా ఉండాలంటున్నారు. మీరు చెప్పేది కూటమి ఐక్యత విడదీసేయడానికే కదండి. మళ్ళీ ఆ పాయింట్ని ఎందుకు రైస్ చేస్తున్నారు? మీ మనసులో ఏముంది అసలు, మీకన్నా క్లారిటీ ఉందా? మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉండి అత్యంత సన్నిహితులు, అత్యంత ఆప్తులు మీరు. సో ఎన్నో సలహాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి, ఎన్నోసార్లు మరి బెయిల్కి సంబంధించి, పిటిషన్కి సంబంధించి చాలా హెల్ప్ చేశారు కదా మీరు. మరి ఇప్పుడు ఎందుకు అంటే, మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారా అనే క్లారిటీ ఎవరికి లేదు. ఓకే, ఒక పాయింట్ దాకా అర్థమవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాలు చేతగా, ఓకే అది ఒప్పుకుంటాం. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష నేతగా ఉండాలనుకోవడం ఎంత కరెక్ట్, అందులోని ఇప్పుడు ఆయన అధికారంలో ఉండి కూడా. సో 21 స్థానాలకి 21 స్థానాలు 100% స్ట్రైక్ రేట్ ఉన్న వ్యక్తి ప్రతిపక్ష స్థానంలో ఎలా ఉంటాడు అసలు? ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక ఒప్పందం అనుకున్నారు కదా, అనుకునే కదా 151 స్థానాల నుంచి 11 స్థానాలకి ఇన్ని అధపాతాలను తొక్కేశారు. ఇప్పుడు మరి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా మాట్లాడుతున్నారా లేదంటే ఏదో ఏమంటారు దాన్ని హాస్యాస్పదంగా జస్ట్ ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారా అనేది అర్థం కావట్లా. ప్రజలంతా ఏమనుకుంటున్నారంటే, మీరు మాట్లాడే మాటలు విని నిజంగా జగన్మోహన్ రెడ్డి గారే మీతో ఇలా మాట్లాడించారా? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు అలా మీతో మాట్లాడిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు డిగ్రేడ్ చేస్తారు మీరు? అంటే చేత కావు అని చెప్పేసి ఎందుకు అంటారు? ఆయన ఒప్పుకోడు కదా అసలు. ఆయన కింగ్, ఎప్పుడు కూడా కింగే జగన్మోహన్ రెడ్డి గారు. సో వచ్చే 30 ఏళ్ళు ఆయనే ఉంటాడని చెప్పేసి చాలా ధీమాగా ఉంటున్నాడు. ఓకే, ఆయన ఊహల్లో ఆయన ఉంటున్నాడు. మరి ఎందుకు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు కంపేర్ చేస్తున్నారు? ప్రతిపక్ష హోదా లేకపోయినా, ఒక్క సీటు కూడా చేతిలో లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు గర్జించారు. మామూలు విషయం కాదు. అన్నేళ్ళు పార్టీ నడపాలంటే అధికారం లేకుండా మొత్తం అందరూ ఎక్కడ అన్ని స్థానాల్లో ఓడిపోయి, తాను పోటీ చేసిన 2 స్థానాలు ఓడిపోయి, ఒక్క సీటు వచ్చినా దానివల్ల పెద్దగా ఉపయోగం లేకపోయినా సింహంలా నిలబడ్డాడు పవన్ కళ్యాణ్. అదే జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు ఉన్నా సరే అసెంబ్లీకి వెళ్ళలేకపోతున్నారే. వీళ్ళిద్దరికీ ఎందుకు కంపారిజన్ చేస్తున్నారు మీరు? నిజంగా మీ మైండ్లో ఏముందో ఎవరికి అర్థం కావట్లేదు. మరి మీరు ఏ విధంగా ఈ విమర్శ చేశారో తెలియదు. ఓకే, మీరన్న పాయింట్లో అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేతగా ఉండే అర్హత లేదు. నిజంగానే అర్హత లేదు, ఇంకా ఎవరు లేరు కాబట్టి ఆయన ఆ పాత్ర పోషించాలి. కానీ ఆయన ఆ పాత్ర కూడా పోషించకుండా బెంగళూరులో కూడా కూర్చుంటున్నారు కదా. అసెంబ్లీలో కూడా కూటమి నాయకులు ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళే లేవనెత్తుకుంటున్నారు. వాళ్ళే దీనికి ఇలా పరిష్కారం చూపించుకొని వాళ్ళే ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన జగన్మోహన్ రెడ్డి గారి పాత్రను కూడా కూటమి ప్రభుత్వం పోషిస్తుంది.
ఇది ప్రాబ్లం, ఇది చేయాలని చెప్పేసి వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు, వాళ్ళు మంచిగా పరిపాలించుకుంటున్నారు. ఈ టైంలో మీరు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష నేతగా ఉంటే బాగుంటుందని చెప్పేసి అప్పుడే ఏపీ బాగుపడుతుందని చెప్తున్నారు. సో మరి ఇటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారనేది మీకు క్లారిటీ ఉండాలి. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మీతో ఏదో ప్లాన్ చేయించేలా అన్నారో కూడా ఇంకా బయటకు రాలేదు. సో ఒక్కసారి మాట్లాడే ముందు, ఏదైనా ప్రెస్ మీట్ పెట్టే ముందు కాస్త మీరు రాసుకునే స్క్రిప్ట్ బాగా చదువుకోండి. లేదంటే చదువుకుని అర్థం చేసుకుని ఇది సరిగ్గా లేదు, ఇలా చేయడం వల్ల మన జగన్మోహన్ రెడ్డి గారికి చాలా హోల్ పడుతుంది, సో కాస్త మార్చండి అని చెప్తే మారుస్తారు. యథావిధిగా అదే చదివేస్తే కనుక ఈ విధంగా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో గాయస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.